ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. మనం వెంకటేశ్వర స్వామి భక్తి కథలు వింటున్నామండి. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వరకు వచ్చాము. మొత్తానికి ధనుర్రాశి మకర రాశి వరకు వచ్చేసాం. ధనుర్రాశిలో ఉత్తరాషాఢ 1వ పాదం, మకర రాశిలో 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర రాశులలో ఒక రాశికి గురువు, ఒక రాశికి శని అధిదేవతలు. ముందుగా స్వామి యొక్క శ్లోకాన్ని ప్రార్థన చేసుకుందాం. వెంకటరమణ గోవింద 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 గోవింద. స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం ఫాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాపనివారితం సర్వం స్వర్ణమయం శ్రీవేంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. వెంకటేశ్వర స్వామి వద్ద దగ్గరకు ఒకసారి తొండమానుడు కథా ప్రారంభం అండి. అందరూ భక్తి శ్రద్ధలతో వినండి. పాహి పాహి నన్ను రక్షించు శ్రీనివాస శరణాగత అంటూ పాదాలే పట్టుకుని కూర్చున్నాడు. వచ్చి బోర్లా పడిపోయి సాష్టాంగ దండాలతోటి ఇంకా కళ్ళ నీళ్ల పర్యంతంతో స్వామి పాదాలు పట్టుకున్నాడు. తన కోటలో బయలుదేరి గబగబగబా వచ్చిన వాడు ఇంకా తిరుమల మళ్ళా వెంకటాచలం ఆనంద నిలయంలోకి వెళ్ళి స్వామి పాదాల మీద పడిపోయాడు. శరణు నీవే నాకు శరణు శరణు అంటున్నాడు. ఏమిటి తొండమాన చక్రవర్తి, ఏం జరిగింది? ఎందుకు నువ్వంత భయపడుతున్నావు? ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు? ఎందుకయ్యా నీ శరీరం ఇంత ఉడికిపోతోంది? ముచ్చెమటలేమిటి? నీ దేహం అంతా ఎందుకు ఇంత తడిసిపోయింది? ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దు. నీ భయాందోళనలకి కారణమేమిటో చెప్పు. నా పాదాల ముందు నుంచి లేచి నిలబడు, ముందు విషయం ఏమిటో చెప్పు అని చెప్పి అడుగుతారు వెంకటేశ్వర స్వామి. నేను లేవను గాక లేవను, ముందు నువ్వు నాకు రక్షణ కల్పించి కాపాడుతాను, అభయమిస్తాను అని చెప్తే తప్ప నీ పాదాలను నేను వదలనంటాడు తొండమాన చక్రవర్తి. అంతవరకు నీ పాదాలను విడవనంటున్నావు, అంత గొప్ప తప్పేం చేశావు? అసలు ఏమిటి? నా కాళ్లపై పడి శరణు వేడిన వారిని రక్షించడమే ఇప్పటి నా అవతార లక్ష్యం కదా. మరి కావాలని నన్న వారికి కావలసిన వరాలు ఇవ్వడమే కోసమే కదా ఈ భూలోకానికి వచ్చి వైకుంఠం నుండి దిగి వచ్చాను. శ్రీ వెంకటేశుడుగా గోవిందుడిగా అని నన్ను కీర్తిస్తే చాలు కదా. భక్తులు చేసిన పాపాలు ఎలాంటివైనా సరే నేను వాటి నుంచి విముక్తుణ్ణి చేస్తాను. నన్ను స్మరిస్తే చాలు, ఆ భక్తులను పరమ పవిత్రులను చేస్తాను. అందువల్లే నన్ను వెంకటపతి అని పిలుస్తున్నారు, నన్ను ఈ రకంగా కీర్తిస్తున్నారు. నువ్వా నాకు పరమ భక్తుడువు, మరియు ఆంతరంగిక భక్తుడువు కూడాను. నాకు ఆనంద నిలయాన్ని వాసగృహంగా నిర్మించి ఇచ్చిన గృహదాతవు నువ్వు. నీకెందుకయ్యా భయం? నేను అభయం ఇస్తున్నాను, నిర్భయంగా ఉండు. సందేహం సంశయాలను వీడి నీకు వచ్చిన ఆపదను ముందు వివరించు అని చెప్తారు. చెప్పగానే కొంచెం ధైర్యం వచ్చింది తొండమానుడికి. వచ్చి వెంటనే పాపాలన్నింటినీ కేవలం నామస్మరణతో పోగొడుతూ సార్థక నామధేయుడు అయిన ఓ వెంకటపతి, నేనొక ఘోరమైన తప్పిదాన్ని చేశాను అని చెప్పడం మొదలెడతాడు. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశాను, తెలియక చేశాను. నాకు గ్రహస్థితి వలన ఇది కలిగిందో, నా పొరపాటు ఇక్కడ ఎంతవరకు ఉందో నాకు ఏమీ ఆలోచన ద్వారా కూడా అంతు చిక్కడం లేదు సుమా. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తోంది స్వామి. శరణాగత వస్తువులు వేయడమైన నీవు నాకు అభయప్రదానం చేయటం వలన నాకు పూర్తిగా ధైర్యం కలుగుతున్నది. కానీ నేను చేసిన ఘోరమైన పాపకార్యం ఏమిటో మీకు చెప్తాను. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, త్వమేవ శరణం మమ అని మళ్ళా కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడు
స్వామి శ్రీనివాస, సుమారు 2 ఏళ్లకు పూర్వము ఒక రోజున కూర్ముడనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేయడానికి కాశీక్షేత్రానికి పోతూ తన భార్యా పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు. గర్భవతి అయిన తన భార్యను 5 ఏండ్ల ప్రాయం కల పుత్రుని నాకు అప్పచెప్పుతూ, రాజా, నేను తిరిగి వచ్చేంత వరకు వీరిని కాస్త రక్షించవలసిందని కోరాడు. వారిని నా సంరక్షణలో ఉంచి కాశీకి వెళ్ళిపోయాడు. నేను ఆ విప్రుని కుటుంబాన్ని ఒక రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలుగజేశాను. వారికి ఇతరుల వల్ల ఏమాత్రం హాని కలగకుండా వారి భద్రతకై భవనానికి కూడా తాళం వేసి కాపలా ఏర్పాట్లు చేశాను. కానీ విధి బలీయం వల్ల కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతిని మర్చిపోయాను. ఇలా 2 ఏళ్ల కాలం గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీయాత్రను పూర్తి చేసుకుని వచ్చాడు. తన భార్యాబిడ్డలను నిశ్చింతగా నా దగ్గర వదిలి కాశీయాత్ర ఆనందంగా నిర్వహించానని చెప్పుతూ తన భార్యాబిడ్డల యోగక్షేమాలు అడిగాడు. రాజా, నేను వెళ్ళునాటికి నా భార్య గర్భవతి కదా, ఏ బిడ్డను ప్రసవించింది అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు. నా 5 ఏళ్ల పుత్రుడు క్షేమమే కదా, తల్లి పిల్లో పిల్లాడో వాళ్ళు క్షేమంగానే ఉన్నారా అని గుచ్చి అడిగేటప్పటికి ఆ విప్రుడు వచ్చేంత వరకు కూడా వారి సంగతి నాకు జ్ఞాపకమే రాలేదు. మా వాళ్ళందరూ బాగున్నారా అని అడిగితే నేను ఎటువంటి సమాధానము చెప్పలేదు. ప్రభువైన నాకు ఇంతవరకు విప్రుని కుటుంబాన్ని కూర్చిన మరుపునకు ఆశ్చర్యం పొందుతూ వారికి ఏమైనా అయ్యుంటుందేమోనన్న ఆందోళన పడుతూ వాటిని బయటపడకుండా నిగ్రహించుకుని విప్రునితో ఇలా అన్నాను. ఓ బ్రాహ్మణోత్తమ, నీ కుటుంబం వారందరూ క్షేమమే, ఆందోళన పడకు. గర్భవతి అయిన నీ భార్య పుత్రికను ప్రసవించింది. నీ భార్యాపుత్రులు క్షేమంగానే ఉన్నారు. అందరూ మా వాళ్లతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ వెంకటాచలపతికి జరుగుతున్న శుక్రవారాభిషేకమును చూసుకుని ఈ రోజో రేపో బయలుదేరి వచ్చేస్తారు. అంతవరకు నువ్వు నిశ్చింతగా ఉండని పలికి అతనికి కావలసిన ఏర్పాట్లను చేసి తరువాత ఆతృతగా విప్ర కుటుంబాన్ని ఉంచిన భవనానికి వెళ్ళి చూశాడు. నిర్జీవులై ఆకలి దప్పులకి తట్టుకోలేక అస్థిపంజరాలుగా మిగిలి ఉన్న వారిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆందోళన పడుతూ రహస్య మార్గం ద్వారా నీ ఆనంద నిలయానికి వచ్చాను. ఓ శ్రీనివాస, ఓ ఆపద్బాంధవ, ఇది జరిగిన సంగతి. ఈ ఘోర విపత్తు నుంచి నన్ను రక్షించి కాపాడు తండ్రి అని తొండమానుడు అనేక విధాలుగా ప్రార్థించాడు. ఈ గాథనంతా అతి వివరంగా విన్న శ్రీనివాసుడు ఇలా అన్నాడు. మామ తొండమాన్ చక్రవర్తి. మామ అంటే మరి ఆయన వినమావ గారు కదా, ఆకాశరాజు గారి తమ్ముడే కదా తొండమానుడు. మామ తొండమాన్ చక్రవర్తి, నీవు మహాపాపం చేశావు. దీనికి నిష్కృతి లేదు. బ్రాహ్మణ కుటుంబ రక్షణ స్వీకరించిన నీవు ఆ బాధ్యతను మర్చి బ్రహ్మహత్యా దోషాన్ని కూడా మూటగట్టుకున్నావు. వైరం, హత్య ఇలాంటివి సాధారణంగా ఎంతకీ తీరవు. వాటిని తప్పక అనుభవించి తీరవలసిందే. నా భక్తుడివైన నీకు కలిగిన ఈ విపత్తును పోగొట్టి నిన్ను రక్షించడానికి గాను ఆ విప్ర కుటుంబాన్ని బతికించాలి. అందుకు బదులుగా మరొకరు మరణించాలి లేదా ఆ పాపాన్ని అనుభవించాలి. అందువల్ల నీకు అభయప్రదానం ఇచ్చినందువల్ల, నాకు అత్యంత భక్తుడు అయినందువల్ల నీ వంటి మహాపాపికి పాప నివృత్తి చేసి వెంకటనాథుడిని నేనే హలో వెంకటనాయక అన్నట్లుగా సార్థక నామధేయంతో వర్లుదునుగాక. వారిని తప్పక బతికిస్తాను. ఇక చింతించకు. వారి అస్తులను త్వరగా తెప్పించని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి చెప్పగానే వాటిని తెప్పించి తొండమానుడు స్వామి దగ్గరకు తీసుకుని వస్తాడు. శ్రీనివాసుడు వాటిని దగ్గరలో ఉన్న పాండవ తీర్థానికి తీసుకువెళ్ళాడు. ఆ పక్కనే ఉన్న దేవఖాతల్లో గొంతు వరకు నీళ్లలో మునిగి అస్తుల్ని ఒడ్డు మీద ఉంచి వాటి మీద నీళ్లు చల్లాడు. వెంటనే ఆ విప్రుని భార్య పిల్లలు సజీవులయ్యారు. ఈ విచిత్ర సంఘటనకు దేవతలు ఆకాశము నుంచి తిరుమలలో ఉన్న వెంకటాద్రి పర్వతమై ఉన్న శ్రీనివాసునకు పుష్పవర్షం కురిపించారు. అప్పటి నుండి ఆ తీర్థానికి అస్థి తీర్థం అని పేరొచ్చింది. నరకంలో ఉన్న వారి అస్తుల్ని కూడా ఈ తీర్థంలో ముంచినట్లయితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు. శ్రీనివాసుడు సజీవులైన శ్రీని పిల్లలను
తొండమానునికి సమర్పించి, రాజా, నేను ఇక మీదట ఎవ్వరికీ ప్రత్యక్షంగా గోచరించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను, ఎవరితోటి కూడా నేను సంభాషించను. ఒకవేళ పరమభక్తులతో మాట్లాడవలసి వచ్చినా ఇతరుల ద్వారా మాత్రమే సంభాషిస్తాను. నీవు చేసిన పాపం చాలా పెద్దది. నీ అన్న మీద ప్రేమ చేత, నీవు చేసిన సత్కార్యాల వల్ల నీకు ఉపకారం చేశానే తప్ప జాగ్రత్తగా రాజ్యం చేసుకుంటూ ఉండని పలుకుతూ శ్రీనివాసుడు అద్భుతమైన సాలగ్రామశిల ద్వారా విగ్రహమూర్తిగా స్వయం వ్యక్తమై పద్మపీఠంపై ఆవిర్భవించాడు అంటూ సూత మహర్షి సౌనకాదులతో శ్రీనివాసుని దివ్యగాథను వివరిస్తూ భక్తానుగ్రహకాకం విష్ణు సుశాంతం గరుడధ్వజం ప్రసన్నవక్తనైనం శ్రీనివాసం భజే అనిసం. భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం తనకాది ధ్యాన గమ్యం శ్రీనివాసం భజే అనిసం. ఓ వెంకటపతి, నీవు ఎల్లప్పుడూ నీ భక్తులను నిండుగా మెండుగా అనుగ్రహిస్తూ ఉంటావు కదయ్యా. సర్వకాలాల్లో, సర్వ ప్రదేశాల్లో, సర్వావస్థల్లో వ్యాపించి ఉండడమే కాక సజ్జనులైన సద్భక్తులకు సుఖాన్ని కలిగించినట్టి అంతఃకరణని కలిగి ఉంటావు కదా. అంటే భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం, భక్త రక్షణ కోసం గరుడ వాహనుడివై సిద్ధమై సర్వసన్నద్ధమై తయారుగా ఉంటావు కదా. ఓ శ్రీనివాస, నీవు సజ్జనులను అత్యంత ప్రసన్నములైన ముఖనేత్రాలతో అనుగ్రహిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్న నిన్ను సదా భజిస్తాను. అంతేకాదు ఓ ఆనంద నిరేవాస, భక్తుల యొక్క భక్తి అనే సుఖకరమైన తాటిచే బంధింపబడిన అత్యంత శ్రేష్టములైన పాదపద్మాలు కలిగి ఉన్నావు కదా. సనక సనందాది సర్వశ్రేష్ఠులైన పరమయోగులకు ధ్యానం మాత్రం చేతనే దర్శన భాగ్యం అనుగ్రహిస్తున్న ఓ వెంకటాచలపతి, నేను నిన్ను సదా సేవిస్తాను అంటూ సూత మహర్షి ఆర్తిగల స్వరాలతో గుండె నిండా, మనస్సు నిండా, కంటి నిండా స్వామిని తలుచుకుని తలుచుకుని అర్ధనిమీలిత నేత్రాలతో శ్రీనివాసుని ప్రార్థిస్తూ తర్వాత దివ్యగాథని ఇలా కొనసాగించారు. అంటే ఎంత పరమభక్తులవని మనం చెప్తున్నా కూడా స్వామి యొక్క అనుగ్రహానికి ఒక్కసారిగా చెప్తున్న సూత మహర్షుల వారే చలించిపోయి ఆసు కవిత్వంలాగా ఆయన నోటి నుండి అనేక స్తోత్రాలు ఆ సమయంలో ఆవిర్భవించాయి. అంతటి కరుణాసాగరుడైన భక్తవత్సలుడు ఒక్కసారిగా తొండమానుడికి చెప్పిన శ్రీనివాసుడు చెప్పిన విషయాన్ని విని నేను శిలగా మారిపోతున్నాను అనగానే అసలు తట్టుకోగలడండి? స్వామిని చూడకుండా ఉండలేడా తొండమానుడు? తెల్లారి లేస్తే స్వామి నామస్మరణ, ఎప్పుడు ఆ రహస్య మార్గం ద్వారా వచ్చేసి స్వామిని సేవించుకుని తిరుమలలో గడిపి ఆయన స్వామి సన్నిధిలో ఉండి పూజలు చేసి వెళ్ళేవాడు. మరి అటువంటి తొండమాన్ చక్రవర్తి మీద దయతోటి మరణించిన విప్ర కుటుంబాన్ని బతికించాడు. ముందు స్నేహం కన్నా కూడా బ్రాహ్మణుడి కుటుంబం తంటి పిల్లలతోటి అలా అయిపోయేటప్పటికీ భగవంతుడే కదిలి ఆ అస్థికలను తీసుకుని వెళ్ళి అక్కడ తీర్థంలో, పాండవ తీర్థంలో ముంచి మరొక చోట కూడా ఉంచి అక్కడ ఆ నీళ్లను జిమ్మి తానే స్వయంగా చేసేటప్పటికీ భక్తుల కోసం చూసారా ఎంత పరిస్థితికి ఆయన కిందకు వచ్చేసాడో. తొండమాన్ చక్రవర్తి ఈ విప్ర కుటుంబాన్ని కూర్మునికి సమర్పించు, ఇక మీదటి ఇలాంటి తప్పులు ఎన్నడూ చెయ్యకని ఉపదేశించి శ్రీనివాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తొండమాన్ చక్రవర్తి కూర్ముని వద్దకు వెళ్ళి, ఓ విప్రవర్య, ఇదిగో నీ భార్యా పిల్లలు, ద్వైతో స్వీకరించి నన్ను కరుణించమని వారిని సమర్పించాడు. అంత కూర్ముడు తన భార్యా పిల్లలతో ఇంతకాలం ఎక్కడికి వెళ్ళినారని అడగా బ్రాహ్మణు భార్య, నేను గాఢంగా నిద్రపోతుని, ఆ నిద్రలో శ్రీనివాసుని ఉదరంలోకి వెళ్ళాం. అక్కడ అనేక తీర్థాలను క్షేత్రాలను దర్శించాం, సేవించాము, దేవతలందరినీ దర్శించుకున్నాం కూడా అని తాము పొందిన అనుభూతిని, అనుభవించిన దైవమాయను, దివ్య లీలలను గురించి అతని కూర్ముడి భార్య కూర్ముడికి చెప్పసాగింది. కూర్ముడు తన భార్యా పిల్లలు తనకంటే ధన్యులని, అందువల్లే మరణించి ఎన్నో దివ్యానుభూతులను పొందినారని, మళ్ళా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దైవలన పునర్జీవితులయ్యారని,
శ్రీనివాసుకు సాటి రాగల దేవుడు లేనే లేడని ఆనందపడుతూ ప్రభువైన తొండమానుడు ఇచ్చిన కానుకలను స్వీకరించి రాజును అనేక విధాలు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కానీ తొండమానుడు విలపించి విలపించి స్వామి శిలా విగ్రహం అయిపోయినందుకు మామూలుగా బాధపడలేదండి. అన్నీ సవ్యంగానే జరిగాయి. వాళ్ళకి ఇచ్చేశాడు. తాను చేసిన మహాపరాధానికి ఏమిటి నాకు శిక్ష, నా స్వామి శిలారూపంలోకి వెళ్ళిపోయాడని ఇంకా అదే పనిగా బాధపడటం మొదలెట్టాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుని యొక్క దయను పొందడానికి ఆ స్వామిని ప్రతినిత్యం కూడా తులసీ దళాలతో అత్యంత ప్రీతిపాత్రమైనవి, ఆయనకి ఇష్టమైనవి తులసీదళ సహస్రనామార్చన అది చేస్తూ ఆయన జీవితాన్ని ముందుకి నడిపించుకున్నారు. శ్రీ వెంకటాచలపతి అపార కరుణ నీకు కలుగుతుంది, చివరికి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల నీకు మోక్షం కూడా సిద్ధిస్తుందని ఆంగీరసముని ఉపసేదించిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి బంగారు పద్మాలతో తన్ను అర్చించమని తొండమాన్ని ఆదేశించినట్లుగా వరాహ పురాణంలో చెప్పింది. ఏం చెప్పారు? ఇక పైన నువ్వు చెప్పేది నేను విన్ను, నువ్వేదన్నా చెప్పినా కూడా నేను ఇతరుల సంభాషణల ద్వారానే నేను వింటానని స్వామి చెప్పేశారు కదా. అలాగా ఇక్కడ వరాహ పురాణంలో ఆంగీరస మహాముని ద్వారా చెప్పించడం జరుగుతుంది. ఆమెని బంగారు పద్మాలతోటి తొండమానుని వెంకటేశ్వర స్వామిని పూజించమని, అలాగే తులసి పత్రాలతోటి సహస్రనామాలను పఠిస్తూ పూజించమని చెప్పడం జరుగుతుంది. భక్తానామపరాధాన్ నగణయంతి గుణాదిక క్షమస్వ మమ దౌర్మాత్వం భక్తస్య పురుషోత్తమ వరదానే వాసుదేవ భవాన్ శ్రేష్టతమో మతః దయాంకురు దయా సింధో కేసరి భయాపహ. ఓ స్వామి, ఓ వెంకటేశ్వర, భక్తుల అపరాధాల్ని లెక్క చెయ్యక అనుగ్రహించే నీవు నా పాపాల్ని పోగొట్టు స్వామి. వరదానంలో నీకన్నా శ్రేష్ఠుడు ఎవడున్నాడయ్యా? నా తప్పులను క్షమించి నా యందు దయ చూపించు స్వామి. భక్తుల భయాలను పోగొట్టే ఓ శ్రీనివాస, నన్ను నిండుగా మెండుగా కరుణించి కాపాడుమని అనేక విధాల స్తుతించి కీర్తించగా శ్రీనివాసుని వాక్కు ఇలా వినిపించింది. ఓ రాజా, అనేక మంది భక్తులు నాకు ఉన్నారు. వారికి సమానమైన భక్తులు ఈ లోకంలో లేరనే చెప్పవచ్చు. అయినా నీ వంటి ఘోరపాతకి లేనే లేడు. బ్రాహ్మణ స్త్రీని పుత్ర సహితంగా మరణింపజేసి తీవ్రమైన ఘాతుకానికి ఒడిగట్టావు కదయ్యా. నీ సోదరుడు నా భక్తుడైన ఆకాశరాజు మీద ఉపకారంతో వాత్సల్యంతో వారిని బ్రతికించి మహోపకారం చేశాను. ఇదే మరొకరి ఎడ అయితే ఇది సాధ్యం కానే కాదు అని అదృశ్యంగా శ్రీనివాసుడు పలుకుతున్నంతలో తొండమానుడు శ్రీనివాసుని వాక్కులకు అడ్డుపడి, అది కాదు స్వామి, లోకంలో ఎంతటి వాడైనా తాను ఇతరులకు చేసిన ఉపకారం గొప్పగా వెల్లడించడుగాక వెల్లడించడు. అది అట్లా ఉండని, నేను నీ భక్తులలో అగ్రగణ్యుణ్ణి కదా. ఈ ముల్లోకాల్లో నా అంతటి భక్తుడు లేడే లేడని చెప్పవచ్చు. అలాగే దయాళువుల్లో నీకన్నా అగ్రగణ్యుడు ఎవరున్నారయ్యా? ఇక నీ దయా నా ప్రాప్తము అని నా అహంకారపూరితమైన భక్తితో మాట్లాడి యథాప్రకారంగా ప్రతిరోజు బంగారు తులసీ దళాలతో ఆనంద నిలియని పాదపద్మములను అర్చించి ఆరాధించుచుండినవాడు. ఎప్పుడు ఆ శిలా విగ్రహాన్ని చూస్తున్నా ఆరాధిస్తున్నా తాను ఇన్నాళ్ళు శ్రీనివాసుడితోటి మమేకమై ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు తొండమానుడు. కానీ నాకన్నా భక్తులు ఎవరూ లేరులే అని ఒక అహంకారం మాట కూడా చివరిగా వదిలాడు. మరి నాకన్నా ఎవరున్నారయ్యా అని అడిగాడు కదా. వెంటనే వెంకటేశ్వర స్వామి, నీకన్నా ఎవరూ లేకపోవడం ఏమిటి? నీకన్నా గొప్ప వాళ్లే ఉన్నారు, వాళ్ళని మించిన వాళ్ళు మరొకరు ఉండరు కూడా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆనంద నిలయంలో తొండమాన్ చక్రవర్తి బంగారు తులసీ దళాలతో శ్రీ స్వామివారి దివ్యపాద పద్మాలకు సహస్రనామార్చన చేయిస్తున్నారు. ఒక్కొక్క బంగారు తులసీ దళం స్వామివారి పాదాలపై సమర్పిస్తున్నప్పుడు ఒక్కొక్క మట్టి దళం పడుతూ ఉండేది. తొండమానుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేనేం ఘోర పాపం చేశాను? నీవు అనాథ రక్షకుడివి, పాపాలను నశింపజేసే వెంకటపతివి. మరి నీవు నేను సమర్పించిన బంగారు తులసీ దళాన్ని పక్కనికి తోసి కేవలం మట్టి దళాలను స్వీకరిస్తున్నావేమిటి స్వామి అని అడిగాడు. అడగగానే సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించాడు. ఇప్పటికైనా నన్ను కరుణించు, నా తప్పుని కాయి, త్వమేవ శరణం మమ అంటూ సాష్టాంగ పడగా, ఓ రాజా,
నీవు నాకు సన్నిహితంగా మెలుగుతూ కూడా నువ్వు నన్ను ఇంకా గ్రహించలేదు. నీకు అహంకారపూర్వకమైన భక్తి నీకు తగదు. నాకు అహంకారపూర్వకమైన భక్తి వినవలసిన చూడవలసిన అవసరము నాకు లేదు. వినయపూర్వకమైన నిరాడంబరమైన భక్తి మాత్రమే. అదిగో ఆ ఒక నిరాడంబర పేద భక్తుడు సమర్పించినట్టి మట్టి తులసీ దళాలు నీవు సమర్పించిన వానికంటే మక్కువ నాకు కలిగిస్తున్నాయి. ఆ భక్తుడెవరో, అతను చేస్తున్న సేవ ఏమిటో, ఆ నిరాడంబర పూజ ఏమిటో నీకు వినిపిస్తాను, సావధానంగా విను. వెంకటేశ చరణే తవ వందే సర్వతీర్థ శరణే శరణే మే శరణమే మా విధీర శివవీస పణీసేన్కాంధ్ర సోమహతు భుజ్ ముఖవంద్యే శ్రీనివాస చరణే తవ వందే లోక పావన సుకుంకుమ వర్ణే శ్రీ ప్రదేకిల సురర్షి నరణాం శ్రీరుగాది నిగగామం వేద్యే. వెంకటేశ, పరమపుణ్యప్రదమైన గంగానది మరియు వెంకటాచల పర్వతమైన వెలుసుతున్న స్వామి పుష్కరిణి మున్నగు సకల తీర్థాలకు నీ పాదపద్మాలే పుట్టినిల్లు కదా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? ఇంత గొప్ప సంగతులన్నీ కూడా సూత మహర్షుల వారు ఎప్పుడైతే తొండమాన్ చక్రవర్తికి నీకు భక్తుల్ని చూపిస్తాను, నువ్వు చేసిన పుష్పాలు ఆ పత్రాలని పక్కకు తోసి మట్టి దళాలు స్వీకరిస్తున్నాడో, ఈ కథలన్నీ చెప్తున్న సూత మహర్షుల వారికి అశ్రునయనాలతో ఆనందంతో తబ్బిబ్బైపోయి, వెంకటేశ చరణే తవ వందే సర్వతీర్థ శరణే శరణయమే. పరమపుణ్యప్రదమైన గంగానది మరియు వెంకటాచల పర్వతం పైన వెసులుతున్న శ్రీ స్వామి పుష్కరిణి మున్నగు సకల తీర్థాలు కూడా నీ పాదపద్మాల నుంచి పుట్టినవే కదా. భక్త రక్షణలో సిద్ధహస్తురాలైన శ్రీ మహాలక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, పరమేశ్వరుడు, గరుత్మంతుడు, ఆదిశేషుడు, అగ్నిదేవుడు అందరూ కూడా నీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నారు కదా. సకల సత్పురుషులకు జ్ఞానాన్ని అనుగ్రహించే నీ దివ్య పంగళ పాదద్వయం ఎల్లప్పుడూ కుంకుమ వర్ణంతో విరాజిల్లుతుంటోంది కదా. సమస్త దేవతలకు, ఋషులకు, అంబరీషాది భక్తవరేణ్యులకు, చక్రవర్తులకు, మానవతోత్తములకు తత్వజ్ఞానాన్ని కలిగించేవి, శుభప్రదములైన ఋగ్వేదాదిగా నిగమానిగమాలను, ధర్మాధర్మాలను, భగవతత్వాన్ని బాగా తెలియజేసే నీ దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాను అని సూత మహర్షి వెంకటేశ్వర స్వామిని ధ్యానించారు. వెంటనే వెంకటేశ్వర స్వామి తన దివ్య గాథను మరలా ఎలా చెప్తున్నారో తొండమాన్ చక్రవర్తికి మళ్ళా మొదలు పెట్టారు సూత మహర్షి. తొండమాన్ చక్రవర్తి, నాకు అనేక యుగాల్లో అనేక మంది ఆంతరింగిక భక్తులు ఉన్నారు. నేడు భీముడనే కుమ్మరివాడు నాకు అత్యంత ఆప్తుడై, నిరాడంబరుడై, ఎలాంటి అరమరికలు లేని పరమభక్తుడిగా ఉన్నాడు. ఈ శేషాచల క్షేత్రానికి ఉత్తరంగా 1 యోజన దూరంలో ఉన్న కుగ్రామంలో ఆ కుమ్మరివాడు నా నివేదనకు అవసరమయ్యే మట్టి కుండలను తయారు చేస్తున్నాడు. నిరంతరం బంగమట్టిని తీసుకురావడం, మట్టి కుండలను తయారు చేయడము, ఆ నీళ్లతో కలిపి బాగా పిసికి కుండల కనువుగా మట్టి ముద్దలను తయారు చేస్తున్నప్పుడే 2-3 దళాలను తయారు చేసి ఉదయం సాయంత్ర సంధ్యం వేళల్లో శ్రీనివాసనామాన్ని జపిస్తూ శ్రీనివాసునే మనసు నిండా ధ్యానించు, నాకింతకన్నా పూజలవి రావయ్యా స్వామి. స్వామి కూడా కాదు, స్వామి. అందుకని ఈ మట్టి ముద్దతో చేసిన పత్రాలే, వీటిని ఏమంటారో కూడా తెలియదు. నిన్ను చదవడానికి నాకు శ్లోకాలు కూడా రావు, కాబట్టి వీటిని స్వీకరించు అని చెప్పి పని ప్రారంభించినప్పుడు చేతి గంటిన మట్టి ముద్దతో తయారు చేసిన తులసీ దళాన్ని స్వామికి పెట్టి తను పని చేసుకునేవాడు. ఎప్పటికప్పుడే కుండలు తయారు చేయడం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం తిరుమల అనుకునే లోపు, అమ్మో నేను ఒక్కరోజు మానేస్తే స్వామివారికి అన్నం ఎవరు పెడతారు? ఈ కుండల్లో వండి ఈ కుండలన్నీ నేను తయారు చేయాలి కదా. మళ్ళా ఆరగింపు టైంకి రాగలనో లేదు, తయారు చేయగలనో లేదు. ఎప్పటికప్పుడు ఎక్కువ కుండలు తయారు చేయడం, ఆ ఎక్కువ కుండలు కూడా స్వామికి వాడడం జరుగుతూ ఉంటుంది. ఏ రోజు కుండలు ఆ రోజు మాత్రమే వాడుతూ ఉండేవారు అనమాట. అలా చేస్తున్న సమయంలో అతను ఎంత అసంతృప్తికి కూడా లోనవ్వకుండా, ఓన్లే కొండకు పోతే ఎలా, కుండలు ఎవరు చేస్తారు, కుండలు నేను కొండకు వెళ్ళకపోయినా కుండలు మాత్రం స్వామికి తొందరగా చేరాలి కాబట్టి ఇంకో మాట దర్శనానికి పోవచ్చులే అని ఏ రోజుకి ఆ రోజు సరిపెట్టుకుంటూ ఉన్నాడు.
శ్రీవారి ఆలయానికి అవసరమయ్యే కుండలను తయారు చేస్తున్నాడు. ఏమాత్రం విరామం లేదు. భక్తి ప్రపత్తులతో మట్టి కుండలను తయారు చేస్తున్నాడు. స్వామివారి ప్రత్యక్ష దర్శనం లేకపోయినా ఏమాత్రం చింతించకుండా ఒక చిన్న కొయ్యతో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో వారి ద్వారా వీరి ద్వారా చెవులు పడిన రూపాన్ని తయారు చేసుకుని తన కుమ్మరి సారి ప్రక్కన ఒక చిన్న దిమ్మె పెట్టి ఆ దిమ్మె పైన స్వామిని పెట్టి రోజు తన చేతి కంటిన ఒక్కొక్క మట్టి ముద్దతోటి ఒక పువ్వో పుష్పమో పత్రమో తయారు చేసి పెట్టడం శ్రీనివాస స్వామి దగ్గరికి చెప్పాడు. కులాలుడైన కుమ్మరి భీమన్న గొప్పదనాన్ని సాక్షాత్తు శ్రీనివాసుడి ద్వారా విన్న తొండమానుడు ఆ భక్తుని తప్పక దర్శించి తీరాలని కాలినడకన బయలుదేరాడు. రాజోచిత ఉపచారాలన్నింటినీ విడిచిపెట్టి ఎవ్వరూ వెంట లేకుండా నడిచి వచ్చి అలిసిపోయి తొండమానుడు భీముని ఇంటి వరకు వచ్చి పరమభక్తుడైన భీమునకు నమస్కారం చేశాడు. నమస్కారం చెప్తూ తొండమాన్ చక్రవర్తి ఒక్కసారి స్పృహ తప్పి పడిపోయాడు. అయ్యో, రాజుగారు పడిపోయారు, ఈ భీముని ఇంటికి ఎందుకు వచ్చారో అని సందేహిస్తూ భయంతో చింతతోటి అనేక సందేహాలతోటి స్వామి ఈ తొండమానుడు మొహం పైన నీళ్లు జిమ్మి లేవదీశాడు. తన కన్నుల ముందరే ప్రత్యక్షమై దర్శనమిస్తున్న స్వామిని చూస్తూ ఆనందంతో కుమ్మరివాడు అనేక విధాల పామర భాషలో కీర్తించాడు. తొండమానుడిని అక్కడ నిద్ర లేవగానే, అంటే నీళ్లు జిమ్మగానే మొహం మీద నిద్ర లేచారు కదండి, ఆయన పడిపోయిన ఆయన స్పృహలోంచి లేచారు. లేవగానే ఆ పక్కనే వెంటనే శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాట. అప్పుడు భీముడు, కుమ్మరివాడు, అలాగే దానితోటి పాటుగా తొండమానుడు ఇద్దరూ కూడా ఒక్కసారే స్వామిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ కుమ్మరివాని ఇంటికి వచ్చినావా స్వామి? అయ్యో స్వామి, నా కోసం ఎంత శ్రమ కూర్చి 7 కొండలు దిగొచ్చావు. మా ఇంటికి వచ్చినా నిన్ను పొగడ్డానికి నాకు మంత్రాలే రావు స్వామి. ఆవు సోపాలు పడతాడు, మంత్రాలు రాకపోతే మానే, నాకు మాటలు కూడా సరిగా పలకలేను స్వామి అంటూ తడబడుతూ మాట్లాడుతున్నాడు. శబరి, విదురుడు, గజేంద్రుడు, విభీషణుడు వంటి వారికి కూడా ఉన్న భక్తి నాకు ఏ పాటి లేదు స్వామి. పూజ చేయడం కూడా నాకు రాదు స్వామి. మరి అలాంటి దీనుడిని నేను ఈ కుమ్మరవాని ఇంటికి వచ్చావా స్వామి అని లోకాలని ఏలే స్వామివి నువ్వు. ఏమైనా పెడదామంటే నా ఇంట్లో మంచి కమ్మని పిండి వంటలు కూడా లేవు స్వామి. ఈ పేదవాని ఇంట్లో ఏముంటాయి? ఎలాంటి హీనస్థితి నాది. జన్మకో శివరాత్రి అన్నట్లుగా రాక రాక స్వామి నా కోసం వచ్చాడే అని కుమ్మరి భీమన్న పలు విధాల చింతిస్తూ పామర భాషలో భక్తి సంభ్రమాలతో ఉప్పి తబ్బిబ్బవుతూ ఉంటే వెంకటేశ్వరుడు ఆ కుమ్మరి వారిని ఓదారిస్తూ ఇలా అన్నాడు. ఓయి తమాలి, కర్మ కఠోరములైన జపతమముల కన్నా ప్రీతితో కూడిన భక్తే నాకు మిన్న. నా మీది ప్రేమతో దర్శనానికి అర్రులు చాచే నీ ఆర్దతే నాకు సంతృప్తికరం. నాకు పెట్టడానికి షడ్రసోపేతమైన కమ్మని వంటలు అక్కర్లేదు. నీ ఇంట్లో ఏముంటే అదే పెట్టు, నేను తింటాను. నీవు తింటున్నదే నాకు పెట్టు, అదే నాకు 10,000. ఏది అన్నం పెట్టు, నాకు ఆకలిగా ఉంది కూడా అంటాడు వెంకటేశ్వర స్వామి. ఆ కుమ్మరి భక్తుని తొందర పెట్టాడు. వెంటనే కుమ్మరివాని భార్య తమాలిని మట్టి మూకుట్లో సంకటి ముద్దను తెచ్చి స్వామి ముందుంచి, స్వామి, మేము అనాచారులమైన కుమ్మరోళ్ళం, అందరినీ రక్షించే దేవుళ్ళు మీరు. ఇదే పంచబచ్చ పరమాన్నాలు అనుకుని నేను వండిన అన్నాన్ని అరిగించు స్వామి అంటూ భయభక్తులతో ప్రాధేయపడింది. ఆ దంపతుల మీది ప్రేమతో మట్టి పాత్రలో ప్రీతిగా భుజించాడు స్వామి. అదే పద్ధతి ఇప్పటికీ కూడా మొట్టమొదటి ఆరగింపు స్వామికి మట్టి మూకుట్లోనే కొత్త పాత్రలో జరుగుతుంది. తమ ఆలుమగల జన్మ ధన్యమైందని భావిస్తూ పట్టరాని ఆనందంతో ఆ దంపతులు స్వామివారి పాదాలపై పడి సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పించారు. అంతే, స్వామివారి దివ్య పాద స్పర్శతో ఆ కుమ్మరి దంపతులు తమ పాంచ భౌతిక దేహాలను వదిలిపెట్టి దివ్య శరీరాలను ధరించారు. స్వామివారి లీలకు దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదుందువులు మోగాయి. వైకుంఠం నుంచి ఒక దివ్య విమానం వచ్చి అక్కడ వ్రాలింది. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞతో దివ్య శరీరాలతో విరాజులుతూ ఉన్న కుమ్మర దంపతులు విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయారు.
స్వామివారు కూడా అదృశ్యమయ్యారు. ఇదంతా కన్నార్పక చూసిన తొండమానుడు తన కళ్ళ ఎదురు జరిగిన ఈ అద్భుత సంఘటనకు ఆశ్చర్యపడుతూ, ఎంతటి భాగ్యవంతుడు ఈ భీముడు! పరమ భక్తులైన ఈ దంపతుల వైకుంఠ గమనాన్ని చూచిన తాను భాగ్యవంతుణ్ణే. కానీ తనకు కలిగిన అహంకారపూరితమైన భక్తిని వదిలి పశ్చాత్తాపాన్ని పొందాడు అని సూతుడు సౌనకాది మహర్షులందరికీ ఈ అద్భుతాన్ని పరమాద్భుతమంటూ వెంకటేశుని దివ్య చరిత్ర గాథలను మరి చెప్పడం ప్రారంభించాడు. తిరుమల క్షేత్రం చేరుకున్న తర్వాత తొండమానుడు స్వామివారితో నిశ్చలమైన మనస్సుతో ధ్యానం చేస్తూ ఇలా విన్నవించుకున్నాడు. ఏడుకొండలవాడ, అనాథరక్షక, ఆశ్రిత వస్తల, అజ్ఞానంతో నిండి ఉన్న నాకు జ్ఞానోపదేశం చేసిన సద్గురువువి నువ్వు. భీముని వంటి పరమభక్తుణ్ణి నేను కాను, అయినా నేను నీ బంధుకోటిలో చేరిన వాణ్ణి కదా. అంతేకాదు, నేను చేసిన అత్యల్పమైన సేవతో సంతృప్తిని పొంది నాకు మోక్షాన్ని అనుగ్రహించు స్వామి. ఇక ఈ జన్మ చాలు. ఈ భౌతిక శరీరాన్ని ఇంక నేను మోయలేను. ఓ కరుణాకర, నా మీద నిండుగా దయవించి నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించంటూ శ్రీనివాసుని పాదాలపై పడి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి అతి దీనాది దీనంగా కన్నీరు కారుస్తూ అహంభావాన్ని విడిచిపెట్టి సర్వస్య శరణాగతిని పాదాలు పట్టుకొని ప్రార్థించాడు తొండమానుడు. శ్రీనివాసుడు వెంటనే తొండమానుని లేవనెత్తి, రాజా, నీవు నాకు పరమభక్తుడివే, కాకపోతే నేనొక్కడే భక్తుణ్ణి అని అహంకరించకూడదు. ఈ అహంకారం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు కడిగిన ముత్యంలా ఉన్నావు. ఇలాగే నిర్మలమైన బుద్ధితో నీవు నీ సాధన కొనసాగించు. తపస్సు చెయ్యి. పై జన్మలో నీకు తప్పక మోక్షం సిద్ధిస్తుంది. తప్పక అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు. మరి జన్మలోనా నాకు మోక్షం వచ్చేది, అయినా పర్వాలేదంటూ వెంటనే స్వామి పుష్కరిణిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసిన తరువాత వృద్ధుడైన తొండమానుడు స్వచ్ఛందంగా భౌతిక దేహాన్ని విడిచిపెట్టాడు. మరి జన్మలో శ్రీనివాసుని సన్నిధిలో స్వచ్ఛమైన నిర్వికారమైన మనస్సుతో నిశ్చలంగా తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు. తిరుమలలో గోవిందుని సన్నిధిలో నిత్యము సరింపబడుతూ ఉన్నాడు. ఈ భూలోకంలో ఆ గోవిందుడు వేంచేసి కొలువై ఉన్నంత వరకు తొండమానుడు కూడా అందరి నోళ్లలో స్మరింపబడుతూనే ఉంటాడు. ఒక్కసారి అందరం గోవింద నామస్మరణతో ఈ కథను మనం పూర్తి చేద్దాము. గోవిందా గోవింద. అంత గొప్ప భవనాలు ఇవన్నీ కట్టించి ప్రతినిత్యం స్వామి దర్శనమిచ్చిన తొండమానుడి అహంకారానికే స్వామి అసలు ఒప్పుకోలేదు. మరి అలాంటి సామాన్య మానవులం మనం అహంకార పూరితులైతే మనకిచ్చే పనిష్మెంట్ ఎలా ఉంటుంది? కాబట్టి ఎవ్వరూ కూడా అహంభావాలని, కోపాలని, తాపాలని లేదా భగవంతుని నిందించడం కానీ, ఎన్ని చేస్తున్నా నాకేమి ఇవ్వట్లేదని కానీ ఇలాంటి మాటలు ఏం మాట్లాడుకోకుండా ప్రశాంతంగా భగవదారాధన నమ్మకంతో చెయ్యండి. ఆ నమ్మకంతో ఆ భగవంతుడు మనల్ని నడిపిస్తాడు. రేపటి భాగంలో స్వామివారి నక్షత్రం అత్యంత విశేషమైన నక్షత్రం, దశమ స్థానమైనటువంటి మకర రాశి, మేషాది రాశుల నుంచి మొదలుగా శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.